హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మచ్చ. సో నిన్న నైట్ చూసినారు కదా, లైక్ నిన్నటి వ్లాగ్లో ఓంకారేశ్వర్లో దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసి పడుకున్నాం. ఈరోజు మామలేశ్వర్ టెంపుల్ అండ్ అక్కడ నుండి మహాకాళేశ్వరికి వెళ్దామని చెప్పేసి మా ప్లాన్ ఉందన్నమాట. సో కీప్ వాచింగ్. సో గాయ్స్ మేము ఇప్పుడే లేచి మేము మమలేశ్వర్ టెంపుల్కి వచ్చాము. చూడండి, అంటే మమలేశ్వర్ టెంపుల్ ఇంకా ఓంకారేశ్వర్ టెంపుల్ రెండు కలిపి ఒక జ్యోతిర్లింగం అంట. అట్లా అని మనం జస్ట్ ఓంకారేశ్వర్ చూస్తే నిండేది మొత్తం, ఇది చూస్తే అప్పుడు ఒకటి అవుతుంది. మహాకాళేశ్వర్ టెంపుల్ మేము మార్నింగ్ 6 o'clock కల్లా వచ్చేసినాం. మాకు దర్శనం అయిపోయింది. మేము ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి అంటే మా హోటల్కి వెళ్తున్నాం. రాజావారు అక్కడికి వెళ్తున్నారు, అంటే చాయ్ గిట్ల తాగుతాం. సారీ, హోటల్కి కూడా కాదు. రాజావారు అయితే మంచిగా దర్శనం చేసుకున్నాడు. ఎంత మంచిగా వేసుకున్నాడంటే అబ్బో, అసలు విభూతితో చెప్పమ్మా ఏమేమి చేసిండు తమ్ముడు? అభిషేకం చేసిండు, ఇంకా చందన్తోని మళ్ళీ భస్మ ఉంటుంది కదా, ఓకే, అన్నిటితో మంచిగా చాలా మంచిగా చేసిండు. కారు ఆడబెట్టినాం. ఇప్పుడు మేము పోతున్నాం కెంజో గారిని పికప్ చేసుకొని చాయ్ తాగడానికి. సో ఇదే చూడండి టెంపుల్, మామలేశ్వర్ టెంపుల్. లోపల కూడా వీడియో తీయొచ్చు, బట్ తీయలేదు నేనే. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ గాడ్స్ ప్రైవసీ. చాయ్లు వచ్చినాయి. ఈమె పార్లేజీ బిస్కెట్లు తినవే అంటే కింద పడేస్తుంది. పడ్డది ఇప్పటిదాకా నేను. అదే అన్ని నా వల్ల నేనే వొయ్యి బోల్రే. ఫుల్ పెద్ద ఫ్యాన్ అనమాట. 2 సార్లు తాగింది చాయ్. ఇక్కడ మొత్తం ఎట్లా అంటే అల్లం లేకుండా అసలు చాయ్ చేయరంట. సో అందులో ఇంకా కుల్లట్లో ఇస్తున్నారు కదా, మంచిగా చేసి తామే కూడా మంచిగా క్యూట్ గా నీట్ గా ఉంది. ప్లస్ చాయ్ టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట. నా బిడ్డ 2 సార్లు, నా కొడుకు కూడా 2 సార్లు తాగుతున్నాడు. ఇందాక నా కొడుకు కారు కడిగిండు, ఇప్పుడు నా బిడ్డ అద్దాలు తుడుస్తుంది చూడండి. యాక్చువల్ గా ఉట్టిగా ఏం క్లీన్ చేస్తలేరు, ఇద్దరికి 100 రూపాయలు ఇస్తా అని చెప్పింది అనమాట. ఇది 1 రూపాయి అడుక్కుంటుంది, ఇంకా వేస్ట్ మొహంది. 100 రూపాయలు ఇస్తా అని చెప్పిన. లోపలికి రా మేడం, లోపల క్లీన్ చేయి. కెంజోగాడు మొత్తం నాకిండు చూడు అనమాట. డ్రైవ్ చేయాలని మేము ఇప్పుడు అన్ని లగేజ్ అంతా కార్లో పెట్టేస్తున్నాం. మమ్మీ లేచేసరికి, అంటే మమ్మీని మేమే పోయి లేపుతాము. నా ఫోన్లో రికార్డ్ చేస్తాను, ఎందుకంటే మమ్మీ పడుకొని బెడ్ వేసేసుకుంటున్నాం. మమ్మీ డ్రైవింగ్ చేస్తే తమ్ముడు ముంగడ కూర్చుంటాడు, మమ్మీ ఇక్కడ కూర్చుంటుంది. మేము ఇక్కడ బెడ్ చేసేసుకొని ఇక్కడ లగేజ్ బ్యాగ్ పెట్టేసినాం అనమాట. సో దాట్ వీ కెన్ స్లీప్ హియర్. ఐమ్ బ్యాడ్ అట్ వ్లాగింగ్ గైస్, ప్లీజ్ డోంట్ ఫిల్లింగ్ దిస్ థింగ్ అప్ విత్ దిస్ మెషిన్. ఇది నిండిపోయిన తర్వాత ఇక్కడ బెడ్ వచ్చేస్తుంది. పోతున్నాం అనమాట. తేజు ఎక్కడనో స్నానం చేస్తాను. స్నానమా? నర్మదా నదిలో. అమ్మ తెలుగులో చెప్పమ్మా. నర్మదా నదిలో స్నానానికి పోతున్నాడు. నదికి పోలేదా స్వామి? అయితే నా రాజావారు ఇక్కడ నర్మదాలో ఏమంటారు 3 డుబ్కీలు ఇట్లా మునిగేసి మంచిగా స్నానం చేసుకొని వస్తా అని చెప్పిండు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడైతే కెంజో గారిని చూసి అందరు గొర్ర అనుకుంటున్నారు, కుక్క కాదు. ఓకే, రాజావారిది సంఘంలో స్నానం అయిపోయింది, నర్మదా నదిలో చేసిండు. బానే దూరం వరకు వచ్చినాము. ఏమంటారు ఉజ్జయినికి. ఇంకొక 1 hour లో రీచ్ అయిపోతాం అనమాట. మధ్యలో జామకాయలు కనిపిస్తే కొందామని చెప్పేసి ఆగినాం. 20 రూపాయ కిలో, ఆधा కిలో లేలో. ఇంకొక గంటలో మేము ఉజ్జయిన్ రీచ్ అయిపోవాలి. కాకపోతే మా బ్యాగ్లకి ఏంటిదంటే ట్రాఫిక్ లో ఘోరంగా ఇరికిపోయినాము. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 hour పైన అవుతుంది. ఇంకా ట్రాఫిక్ క్లియర్ అవ్వట్లేదు. ఒకసారి నేను మీకు వీడియో చూపిస్తాను చూడండి. ఎంత ఘోరంగా స్ట్రక్ అయిపోయిందంటే అంత ఘోరంగా స్ట్రక్ అయిపోయినాం. ఇదంతా క్లియర్ అవ్వడానికి నాకు తెలిసి హార్డ్లీ ఇంకొక 2-3 గంటల టైం అయినా పడుతుంది. నా కొడుకు పాపం పడుకున్నాడు, కెంజోగాడు కూడా బజ్జున్నాడు, అమ్మగాడు నేను ఇద్దరం ఇట్లా కూర్చున్నాం. ఎంత టైం అవుతుందో నాకు తెలియదు, కానీ ఇంకా మేము పోవట్లేము. కొంతమంది అయితే ఈ నుంచి వెళ్ళిపోయినారు. ఈ నుంచి ఇట్లా ఎక్కిచ్చేసి అక్కడ సైడ్ నుంచి వెళ్ళిపోయినారు అనమాట. ఇప్పుడు మేము ఇంకా ఇండియా స్టక్ అయిపోయాము. ఎంతసేపు పడుతుందా? దుమ్మంతా లేస్తుంది. వావ్. కెంజో అలసిపోయినావా? చాలా అలసిపోయినావా? పడుకుంటావా?
చేయబెట్టాలా? ఓకే, యూ కెన్ సీ గైస్, కెంజో కూడా అలసిపోయిండు. ఇంకా మా అమ్మ కుట్టి మా మమ్మీ రియల్ స్ట్రగుల్. ఇంత చండాలమైన ట్రాఫిక్లో నేను ఎప్పుడూ స్ట్రక్ అవ్వలేదు. సీట్ బెల్ట్ పెట్టుకున్నా, ఇప్పుడే తీసేసిన. ట్రాఫికే ఉంది, ఇంకెడ పెట్టుకున్నాం సీట్ బెల్ట్? లేచి చూడాలి సగం అంతా. కెంజో గాడికి ధూప్ అవుతుంది అని చెప్పేసి ఇక నువ్వు ఆగే తల్లి, ఇక కార్లో లైటర్ ఉంటే లైటర్ తోని బాటిల్ ఇంత కాల్చి వాడికి నీళ్లు పోతామని చెప్పేసి వైషు ఒకటి తయారు చేసింది అనమాట. చూసి మీరు కూడా నేర్చుకోకండి కానీ పెట్స్ తీసుకొని పోయేటప్పుడు ఒక చిన్న బౌల్లో కొంట వండి చాలు. తాగిరా కెంజో, నీకోసం మీ అక్క తయారు చేసింది. ఎక్కడ పోయినా కెంజో గాడికి డాష్ లో కాలితే గుర్రం గడ్డైనా తింటది అన్నట్టు మా అమ్మ బంగారానికి ఫుల్ ఆకలి అవుతుంది. వీడేమో కీరలు తిన్నాడు, ఉట్టప్పుడు తినరా అంటే తిననే తిన్నాడు. ఈ రోజు కీర కొరుక్కొని తినుకుంటూ పాపం దాని చెయ్యి కూడా కొరికేసిండు. ఇంకా వీడైతే పడుకొనే ఉండు. రాజావారు ఏం చేస్తున్నారు మీరు అప్పటి నుండి అంట? ట్రాఫిక్ లోనే ఇరుక్కున్నాం. ఇంకా 4:23 అయింది. 2 o'clock నుండి ట్రాఫిక్ లోనే ఇరుక్కున్నాము. మెల్లమెల్లగా ఇట్లా కదులుతుంది బండి. ఇది మైసూర్ పాకు ఎందుకు తెచ్చుకున్నారు స్వీట్లు అని అన్నది. ఇప్పుడు వెనకాల అదే పొయ్యి దూకి మరీ తెచ్చుకొని తింటుంది. నాకు కూడా ఇంత టైం 4:54 అయ్యింది. ఇంకా ట్రాఫిక్ ఇట్లా కదులుతుంది చూడండి, మెల్లిగా. ట్రాఫిక్ లో ఘోరంగా స్ట్రక్ అయ్యి లాస్ట్ కి ఒక చోటకైతే వచ్చినాం తినడానికి అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 5.5 hours నుండి ట్రాఫిక్ లోనే ఇరికిపోయినాం కంప్లీట్ గా. నా రాజావారేమో మంచిగా పడుకున్నాడు వెనకాల మ్యాట్ వేసుకొని, అదేమంటారు బెడ్ వేసుకొని. అసలు ఏం చేస్తున్నావు నువ్వు అంట, ఓవర్ యాక్టింగ్ మామూలుగా చేయలేడు. ఇంకా వైషుకి ఫుల్ ఖాళీ నుండే ఇందాక చూసారు కదా స్వీట్లు అవి ఇవి ప్రసాదాలు అవన్నీ తిన్నది. ఇప్పుడు ఏది ఫాస్ట్ వస్తే అది పెట్టుకుందామని అనుకొని వీళ్ళంతా ఆలు పరాటాస్ పెట్టుకున్నారు. నేనేమో వెజ్ థాలీ పెట్టుకున్నా. నా థాలీ ఫస్ట్ వచ్చేసింది, వీళ్ళ ఆలు పరాటాస్ ఇంకా రాలేదు. పాపం బిడ్డకి ఆకలేసింది. స్టార్ట్ అయితే అయిపోయినాం మళ్ళీ మేము. మొత్తానికి మహాకాళేశ్వరికి అయితే వచ్చేసినాం. కార్ ఇక్కడ పార్కింగ్ చేసినాం. ఇక్కడ చూడగానే ఫస్ట్ నా బిడ్డ, అమ్మ నువ్వు ఇక్కడ బుక్ చేసినావు, నువ్వు ఫస్ట్ రూమ్స్ చూసినావా లేదా అని చెప్పేసి అన్నది. ఈ రూమ్ చూసిన తర్వాత సాటిస్ఫైడ్ అయింది అనమాట. మీకు కూడా చూపిస్తారు. కెంజో ఒక్క నిమిషం బయటకు రా కెంజో. సాటిస్ఫైడ్ అమ్ము? మరి ఇంత కాదులే కానీ మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా ఉంది. మెయిన్ వాష్రూమ్ నీట్గా ఉంది, ఇదంతా నీట్గా ఉంది. మా కెంజో గాడు పావనం చేసిండు రూమ్లో. ఇప్పుడు మేము ఉజ్జయిన్లో ఉన్నాం, మహాకాళేశ్వర్లో. మేము రూమ్ చెక్ ఇన్ అయిపోయినాం. ఇప్పుడు మేము పడుకుంటున్నాం. గుడ్ నైట్ గైస్, గుడ్ నైట్. టు బి కంటిన్యూ టుమారో. ఓకే, సో ఇప్పుడు మేము మహాకాళేశ్వరికి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయినాం. ఆల్మోస్ట్ కాదు, అందరం రెడీ అయిపోయినాము. మా మమ్మీ ఇక్కడ ఉంది, అమ్మ బంగారము ఆటోలో, అండ్ రాజావారు లాక్ వేస్తున్నాడు. మా కెంజో గాడేమో ఇక్కడ ఉన్నాడు. సో ఇప్పుడు మహాకాళేశ్వర దర్శనానికి పోతున్నాం. మేము ఇప్పుడు చూడండి పోతున్నాం. రాజావారు ముందు కూర్చున్నారు, కెంజో గాడు ఇక్కడ చూస్తున్నాడు. చూడండి మహాకాళేశ్వరికి వెళ్ళే దారి. అయితే మాది 8 to 9 AM దర్శనానికి మేము బుకింగ్ చేసాం అనమాట. ఇప్పుడైతే 8 or 10 అయ్యింది. ఏం కాదు 9 వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పారు మన ఆటో భయ్యా చెప్పినుండే. సో వెళ్తున్నాం. ఇంకా అక్కడ పోయిన తర్వాత చూద్దాం. అసలు విఐపి దర్శనమే చూడాలి. విఐపి దర్శనం అంటే ఆన్లైన్లో ఇంకా ఆ దర్శనాలే ఉన్నాయన్నమాట అవైలబుల్గా. ఎంత టైం పడుతుంది అన్నది మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. ఆల్రెడీ ఇది సండే కాబట్టి, సండేనే కదా మనం ఈరోజు సండే కాబట్టి మళ్ళీ రష్ బాగానే ఉంటుందేమో అని అనిపిస్తుంది. చూడాలి. ఇంకా మా కెంజో గాడికి బయట తిప్పో ఏమో విచార గమ్మున కూర్చున్నాడు. మనుషులను చూసినా లేకపోతే వామ్మో అరుస్తూనే ఉంటాడు. బాగానే ఉంది రష్ అయితే. కెంజో గారిని అయితే ఆటో భయ్యా దగ్గర డ్రాప్ చేసి పోతున్నాం. ఇక్కడ నుండి పోవాలి. మాది గేట్ నెంబర్ 1 యా 4 ఇచ్చిండ్రు. సో రష్ అయితే బాగానే ఉంది చూడండి. ఇక చూడండి మొత్తము ఇక్కడ మొత్తం ఎట్లుందో, గాజులు అవి ఇవి అన్ని ఇట్లా అమ్ముతున్నారు. నాకెందుకో ఈ షర్ట్స్ అంటే చాలా ఇష్టం. కుంకుమ అవన్నీ అమ్ముతున్నారు. నా రాజావారు అమ్మగారు, మమ్మీ నువ్వు నడువు పిల్లలతో పాటు.
ఇక ఇక్కడ నుండి అయితే ఎంట్రీ ఉంది, ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాము. చూడండి అమ్మమ్మేది, మా మమ్మీ ఏందో ఫ్రేమ్ లో కనిపిస్తలేదు. ఇంకా చూడండి నేను చెప్పినందుకు వస్తుంది. సో ఇక్కడ మహాకాల్ అని చెప్పేసి ఇట్లా ఏమంటారు తిలకము బొట్టు పెట్టించుకోవాలా అని చెప్పి చూస్తున్నాము. రిటర్న్ దర్శనం అయిపోయిన తర్వాత పెట్టించుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది అయితే గేట్ నెంబర్ మళ్ళీ 4 ఎంతో, గేట్ నెంబర్ 4 చలో గేట్ నెంబర్ 4. సో ఇక్కడ నుండే లోపలికి వెళ్ళాలన్నమాట. రష్ చూడండి. సో ఎంట్రీ అయితే అయిపోయినాము, ఇక్కడ నుండి గేట్ నెంబర్ 4 నుండి ఎంట్రీ అయినాము. బట్ ఏమో మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎంత మంది ఉన్నారు ఏంది అని. ఇక్కడ నుండి అయితే ఖాళీగానే మమ్మీ. ఇది మొత్తం 250 రూపీస్ టికెట్ దర్శనము. ఇంత ఉంది లైన్ చూడండి, అంటే ముందరనే ఉందంట టెంపుల్. ఇది లైవ్ దర్శనము, లోపల జరిగేదంతా చూపిస్తున్నారు. మేము ఇంకా ఇక్కడే ఉన్నాము, మాకు ఇంకొక 10 minutes టైం పడుతుంది అనుకుంటా. ఓకే, సో మొత్తానికి మా దర్శనం అయితే అయిపోయింది, మేము బయటకు వచ్చేసాం అనమాట. చాలా బాగా జరిగింది. ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి మీరు కూడా, ఒకవేళ రావాలనుకుంటే 250 రూపీస్ టికెట్ ఉంటుంది. ఎంత రష్ ఉన్నా సరే హార్డ్లీ ఒక ½ hour కంటే ఎక్కువ టైం అయితే పట్టదు. సో మా దర్శనం అయితే మంచిగా అయిపోయింది. టెంపుల్లోకి బయటకు రాగానే ఇక్కడ కంకణం కట్టించుకుందామని చెప్పేసి లైన్లో నిలబడ్డాం అనమాట. ఇక్కడ కంకణం కడుతున్నారు. టెంపుల్లో నుండి బయటకు రాగానే వ్యూ మొత్తం చూడండి ఇట్లుంది. మెయిన్ టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ వచ్చేసి మహాకాళేశ్వరి ఇక్కడ ఉంది చూడండి, గోపురం ఇది అనమాట. ఓకే, సో మేము ఫొటోస్ దిగేసినాం. మా జ్యోతిర్లింగం దర్శనం కూడా అయిపోయింది, మహాకాళేశ్వరి. ఇంక ఇప్పుడు కాలభైరవ మందిరికి ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడ మొత్తం చుట్టూ ఇట్లుంది చూడండి. మొత్తానికి నడుచుకుంటూ వచ్చి 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 ఎగ్జిట్ లో అయితే పడ్డాము. ఇప్పుడు ఇక్కడ నుండి కాలభైరవ మందిర్ బయట అంతా ఇట్లుంది చూడండి. ఇప్పుడు నేను మా అక్క చంద్రవాడ చేరిపోతున్నాము. మమ్మీ ఇంకా చాయ్ వస్తుంది. పాపం కేంద్ర గారు చూడండి. ఇప్పుడు మేము కాలభైరవ మందిర్కి పోతున్నాం. గల్లీలోకి ఎంచి వెళ్తున్నాం అనమాట. ఏంటిది మర్చిపోయానా? అమ్ము ఏమంటున్నాము? మర్చిపోయినా ఏంటిరా? మర్చిపోయా వచ్చేసా. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? కెంజో గాడి ఫ్యాన్స్ ఇయర్ చూడండి, అందరు గుంపు కూడిర్రు కెంజో గాడి కోసం. అయితే గుడ్ థింగ్ ఏంటిదంటే మేము ఎక్కడికి వెళ్ళినా కెంజో గారిని ఇట్లా డ్రాప్ చేసేసి వెళ్తున్నాం కదా. వెళ్ళేది ఇప్పుడు కాలభైరవుడు మందిర్ కాబట్టి, ఇంకా కాలభైరవుడు అంటేనే ఇంకా లైక్ ఇట్లా డాగ్స్ కదా. సో అందుకని చెప్పేసి కాలభైరవుడు టెంపుల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి మాకు చెప్పిర్రు అనమాట. సో మా కెంజో గారు కూడా కాలభైరవుడు టెంపుల్కి వస్తున్నాడు సారీ మాతో పాటు. ఈజీగా ఒక 3 గంటలు పడుతుంది అనుకుంటా దర్శనానికి. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మా రాజావారు చెప్తారు. అమ్మ ఇప్పుడు ఏమైంది చెప్పు? అప్పటి నుంచి వెయిట్ చేస్తాను. అయితే ఆల్మోస్ట్ ఒక 3 hours వరకు వెయిట్ చేసినాం. ఇంకా మాతో పాటు కెంజో గారు కూడా ఉండే కదా. బయటనే ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసినాం అనమాట కాలభైరవుడిది. చాలా అంటే చాలా రష్ ఉంది, సండే కాబట్టి. సో మేము బయట నుండి దర్శనం చేసుకున్నాం. ఇంకా కాలభైరవుడు ఆజ్ఞ ఉంటే మళ్ళీ ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని వచ్చి దర్శనం చేసుకొని పోతాం. మా కెంజో గారి ఫ్యాన్ ఫాలోయింగ్ చూడండి, ఏడబోతే ఆడ మొత్తం కెంజో గారికి ఫ్యాన్స్. అస్సలు వాడికి ఎంతమంది ఫ్యాన్స్ అంటే అంతమంది ఫ్యాన్స్. మేము ఇప్పుడు మళ్ళీ రిటర్న్ హోటల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా చుట్టుపక్కల వేరే టెంపుల్స్ ఉన్నాయి, కాకపోతే ఇంకా అవి మేము తర్వాత దర్శనం చేసుకుంటాము. అవన్నీ కూడా నేను ఇంకా బ్లాగ్లో ఏం రికార్డ్ చేయను. వెళ్ళి హ్యాపీగా పీస్గా దర్శనం చేసుకుని అక్కడ నుండి మేము వేరే చోటకి వెళ్తాం. మేము రూమ్కి వచ్చేసినాం. రూమ్ చెక్అవుట్ చేసేసి ఇప్పుడు మేము వేరే దగ్గరికి వెళ్తాం. యాక్చువల్లీ ఎక్కడ పోతున్నాం అయితే తెలియదు, ఇంకా డిసైడ్ చేయలేము.
ఇక్కడ నియర్ బై ప్రస్తుతానికి అయితే ఉజ్జయిన్లో ఉన్నాం కదా, ఉజ్జయిన్ నుండి నియర్ బై ఎక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో తెలియదు, ఒకసారి మధ్యలో ఆగి ఎక్కడికి వెళ్ళాలి అన్నది డిసైడ్ అయ్యి వెళ్తాం. ఓకే, దారిలో మధ్యలో ఇంకా లంచ్ కూడా చేయాలి, మేము లంచ్ చేయలేదు. స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఆ పొగలు ఏంది అని అనుకుంటుండొచ్చు, ఇక్కడ మొత్తం కాల్చేసిండ్రు అనమాట. సో దాని పొగలు అవన్నీ ఇంకా కాలుస్తున్నారు. రాత్రి కూడా కాల్చుండే, మేము వీడియో రికార్డ్ చేయాలి. మమ్మీకి చెప్పాను కూడా వీడియో రికార్డ్ చేయమని, బట్ దెన్ లైట్ తీసుకుంది మమ్మీ, మీకు చూపించాలని లేదనుకుంటా. సో సాడ్. ఇన్వారు మా తమ్ముడు, మా అమ్మ, నేను పోతున్నాం మేము. ఓ మై గాడ్, పొగలోకి ఎంచిపోయినాం మేము ఇప్పటిదాకా. స్మెల్ కూడా లోపలికి వస్తుంది. తేజ చెప్తుండు గలీజ్ వాసన వస్తుందా. కెంజోనేమా. సో ప్రస్తుతానికి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపినాము ఫుడ్ తిందామని చెప్పేసి, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 4 నౌ, ఇంకా ఫుడ్కి ఇట్లా ఏం లేదు. సో తినేసి ఇక్కడ నుండి ఎక్కడ పోదాం అన్నది ఇంకా ఫైనల్ చేయట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అంటున్నారు. నా కొడుకు ముంబై అంటున్నాడు, నా బిడ్డ ముంబై అంటుంది, మా మమ్మీ షిరిడి అంటుంది, నేనేమో జ్యోతిర్లింగాలు అంటున్నా. ఎక్కడ పోవాలి ఏంటి అన్నది ఇంకేం కన్ఫర్మ్ కాలేదు. సో ఇంక ఇప్పుడు కూర్చొని మ్యాప్ వేయాల్సిందే ఎక్కడ పోవాలని చెప్పేసి. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసి వస్తున్నాం. ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఎక్కడికన్నది ఇంకా డిసైడ్ కాలేదు. Whatever bro. అయితే ట్విస్ట్ ఏంటిదంటే, మా మమ్మీకి ఇంకా తెలియదు మేము షిరిడికి వచ్చినామని, జ్యోతిర్లింగానికి వచ్చినామని అనుకుంటుంది. ఇప్పుడు మా మమ్మీ వచ్చిన తర్వాత ఇక్కడ లోపల షిరిడి సాయిబాబా ఫోటో చూసి షాక్ తింటుంది. ఎక్కడికి వచ్చినామని చెప్పి పడుకొని ఉన్నారు జర్నీ మొత్తం. ఏందే నాసిక్లో ఇల్లు బాగానే అట్టిదే కూడా, ఎప్పుడు లేదు నాసిక్లో కదా. ఏడా ఏడున్నాం అనుకుంటున్నావు? నాసిక్ కదా, నాసిక్ కాదు ఇది షిరిడి. షిరిడి సిగిరా ఇట్లున్నది, సిగిరి ఇట్లుంటుంది. షిరిడి ఇది మళ్ళీ నీకు తెలుసా షిరిడి అని? అర్థమైంది. షిరిడికి వచ్చినాం. షిరిడికి వచ్చినామా? స్టూపిడ్ డాగ్ గెడెన్స్. ఇది కొంచెం వెనకాల నుండి వచ్చినాం కదా, వచ్చినావు షిరిడీకి తీసుకొచ్చిన. దర్శనం చేసుకోవాలన్నావుగా, అందుకు థ్యాంక్స్. మేము నిన్న నైట్ షిరిడీకి వచ్చినాం కదా, షిరిడీకి వచ్చినాం, రూమ్ చెక్ ఇన్ అయినాము, ఫ్రెష్ అయినాము. ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి పోతున్నాం అనమాట. దర్శనం చేసుకున్న తర్వాత ఏమేమి చేస్తాం, ఇక్కడ నుండి ఎక్కడ పోతాము అన్నది చూపిస్తాం. దర్శనానికి అయితే మేము బయటకు వచ్చేసినాం, కాకపోతే మాకు 1 o'clock స్లాట్ బుకింగ్ అయిందనమాట దర్శనానికి. అంటే హారతి అయిపోయిన తర్వాత ఇప్పుడు షాపింగ్ చేయడానికి, కొంచెం ఫుడ్ అవి ఇవి తినడానికి అని చెప్పేసి వచ్చినాం. నా అమ్మ బంగారం ఇక్కడ మంచిగా సోడా తాగుతుండు. అమ్మగాడు ఎంత ముద్దుగున్నాయో నాన్న నువ్వు, చిన్న క్లిప్ పెట్టుకొని. అమ్మో సిగ్గు. సో మనము యాజ్ యూజువల్గా షిరిడి ఎప్పుడు వచ్చినా సరే శారీ షాపింగ్ చేయడం రిచువల్ లాగా అయిపోయింది కదా. సో మళ్ళీ శారీస్ షాపింగ్ చేయడానికి అని వచ్చిన, సేమ్ అవే శారీస్, రెగ్యులర్గా తీసుకునే శారీసే. ఇప్పుడు ఒకసారి మీకు శారీస్ కలెక్షన్ చూపిస్తా. అమ్మ బంగారానికి కుర్తి కావాలంటే, ఎందుకంటే ఆమె కొంచెము ఆ డ్రెస్ నచ్చట్లేదు. నేను క్యూట్గా ఉంది, కూల్గా ఉంది అని అన్నప్పటి నుండి ఆమె ఆ డ్రెస్ మార్చేసుకుంటా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. లహరియా శారీస్ ఇక్కడే దొరుకుతాయి. సో ఈ శారీస్ తీసుకుందామని చెప్పేసి వచ్చిన. ఆ 3 కలర్స్ తీసుకున్నా, గ్రీన్, బ్లూ అండ్ ఆరెంజ్. అమ్మ బంగారం ఏమో డ్రెస్సెస్ ఏవో తీసుకుంటుంది, కార్డ్ సెట్స్. పిల్లలైతే ఇట్లా అని దర్శనానికి వెళ్తున్నారు. నేను కెంజగాడిని పెట్టుకుంటా, తర్వాత దర్శనానికి నేను వెళ్తా. ఇప్పుడు మాది దర్శనం అయిపోయింది అనమాట. సో మేము ఇప్పుడు ప్రసాదం తీసుకోవడానికి పోతాం అనుకుంటా, నాకు కూడా తెలియదు. సో మా దర్శనం అయిపోయింది. ఇక్కడ కూర్చొని అందరు తింటున్నాం. మేము లడ్డు కూడా తీసుకున్నాము, అదేమో కార్కి కట్టడానికంట. మా దర్శనం ఎట్లా అయింది? చాలా బాగా అయింది. ఓకే గాయస్, ఇప్పుడు మేము ప్రసాదం. బార్గెనింగ్ స్కిల్స్ బ్రో, బార్గెనింగ్ స్కిల్స్. 80 రూపీస్ అంటే మా అమ్మ 50 రూపీస్కి అడుగుతుంది. ఎందుకు నాకు కూడా తెలియదు. అడుగుతారు పెద్దోళ్ళు అట్లనే. ఓ మై గాడ్, జుమ్కాస్ గైస్. మా తమ్ముడు వెళ్ళిపోయింది అనమాట, నేనేమో మా అమ్మమ్మతో వస్తున్నా. మా కార్, లెట్స్ గో. మా కార్ ఇక్కడనే ఉంది. దర్శనం అయిపోయింది. ఇంకా ఇప్పుడు మేము ఫుడ్ తినడానికి అని చెప్పేసి దాబాలో ఆగినాం. ఇంకా ప్రస్తుతానికి మా దర్శనాలు అయిపోయినాయి కాబట్టి మేము నాన్ వెజ్ తింటున్నాం.
మేము ఇప్పుడు తినేసి ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాం. మీరు బాబాని చూడండి అందరూ. ఇప్పుడు నీకు మంచి పని చేస్తే నాకు కూడా అట్లా చేస్తారా? లుక్ ఎట్ దిస్ కెన్జో డాగ్. ఆడ ఎంజాయ్ చేస్తుండు బేసికలీ. వాడి లైఫ్ బాగుంది అనమాట. ఏడకు పడితే ఆడకు వస్తాడు, తిరుగుతాడు. ఈడు చూడండి మమ్మీ డ్రైవ్ చేస్తుంది. బెస్ట్ పెట్రోల్ మైలేజ్ ఎక్కిస్తుంది. ఇది చూడండి ఇది మీ అందరి ఇంట్లో పెట్టుకోకండి, కానీ వాష్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలియదు, నేను ఏదో వీడియోలో చూసినా నేను చెప్తున్నాం. అది పాట్స్ అమ్మా. పోతున్నాం ముంబై హైవే మీద ఉన్నాం. అద్దం లాగా అనిపిస్తుంది. ఇక మేము ఇట్లా ముంబై పోతున్నాం కదా, టనల్స్ ఎక్కడ పడితే అక్కడ టనల్స్ వస్తానే ఉంటాయి. ఇందాక రికార్డ్ చేద్దామంటే అద్దము చాలా అందంగా ఉండే ఆటం అది, అందుకే రికార్డ్ చేయలేదు. అయితే పండగ అయిపోయిందిరా నీకు కెన్సోగా. మేము ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోయినాం ముంబై. అప్పటి నుండి చాలా కష్టపడి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ అయితే దొరికింది. అమ్మగాడు వాళ్ళ దొరికిందనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేస్తుంది లాక్. సో ఇదనమాట. అసలు బయట ఏరియాకి లోపల ఉండేదానికి అసలు సంబంధమే లేదు. చూడండి నాట్ బ్యాడ్ కదా. చాలా తక్కువ, చాలా చిన్న ప్లేస్లో చాలా మంచిగా కట్టిండు. ఏసీ కూడా ఆన్ ఉంది. మెయిన్ వాష్రూమ్ ఓకే, కాజీగా ఉంది బట్ బాగుంది. ఫుడ్ తిందామని చెప్పేసి రోడ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. వైషు తేజు ముందు అక్కడెక్కడో నడుచుకుంటూ పోతున్నారు. మొత్తానికి బాండ్రాలో ఉన్నాం ఇప్పుడు. అయితే మేము నిన్న నైట్ అక్కడ ఫుడ్ తిన్నాము. తినడానికని వెళ్ళినాం. దాని తర్వాత నేను వ్లాగ్ కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు మేము రూమ్ చెక్అవుట్ చేసేసి ఎక్కడ పోతున్నాం అంటే ఏం చేసినాం, మొత్తానికి అక్కడ ఇక్కడ హోటల్స్ లో ఎందుకు అని చెప్పేసి మా చెల్లె వాళ్ళు ఇక్కడే ఉంటారు అనమాట. ఇంకా ఫోన్ల మీద ఫోన్లు చేసి సావ కొడుతుంది రమ్మని చెప్పేసి, అందుకని చెప్పి దాని దగ్గరికే పోతున్నాం. ఇప్పుడు గంట సేపు ఉంది ఇక్కడ నుండి. హాయ్ కెన్జో, ప్రీతక్క వాళ్ళ ఇంటికి వెళ్దామా కెన్జో స్టూపిడ్ డాగ్. సో మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తున్న సంగతి మా చెల్లికి తెలియదు. దారిలో వస్తుంటే పనస పండు కనబడితే కొందామని చెప్పేసి వచ్చినాం అనమాట. మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. వడాపావ్ అయితే తీసుకుంటున్నాను యాక్చువల్లీ పార్ట్స్. ఇక ముంబై వచ్చిన తర్వాత వడాపావ్ తినకపోతే ఎట్లా, అందుకని చెప్పేసి వడాపావ్ తింటున్నాము. అండ్ చాయ్ కూడా ఇక్కడ ఆపినాం అనమాట దారిలో మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళే దగ్గర. దానికి తెలియదు పాపం వస్తున్నామని, లేకపోతే వంటలన్నీ చేసి పెడుతుంది పిచ్చిది, అందుకే చెప్పకుండా పోతున్నాం. మేము మా చెల్లి వాళ్ళ ఏమంటారు ఇంటి రూట్కి వచ్చేసినాం. ఇంకా 2 minutes అవే అనమాట. ఇక ఇప్పుడు మా చెల్లె చూసిన తర్వాత ఎంత సర్ప్రైజ్ అవుతుందో చూడండి. దానికి చెప్తే ఏంటంటే దానికి ఇంకా ఫుల్ ప్రేమ అనమాట. ఇంకా అవి ఇవి అన్ని వండి పెడుతూనే ఉంటది. మళ్ళీ దానికి పని పెట్టినట్టు మాకు అవుతుంది ఎందుకని చెప్పేసి చెప్పకుండా పోతున్నాం. బట్ దానికి తెలుసు మేము ఇక్కడే ఉన్నామని చెప్పేసి ముంబైలో. కానీ మంచిగా ఉంటుంది ఏరియా మొత్తం, పీస్. అమ్మో కింద పడేస్తా. రాజావారు చూడండి. ఇప్పుడు మేము ఇంకా అన్నం తింటున్నాం. మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం, ఫ్రెష్ అయినాం, ఇందాక తిన్నాము. సో నేను ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మా చెల్లె వాళ్ళ ఇంట్లో మేము ఏమేమి చేస్తాము, ఎక్కడెక్కడ పోతాము, అదేది కూడా నేను ఇంకా వ్లాగ్లో పెట్టాలనుకోవట్లేదు. సో కీప్ వాచింగ్. నమస్తే మచ్చా. బాయ్ ఎవ్రీవన్.